సీరోల్ మాజీ ఎంపీటీసీ భోజ్యానాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకున్న 3 ఎకరాల పొలం సాగు చేశానని, ఎస్ఆర్ఎస్పీ వాటర్ సరిగ్గా రాకపోవడంతో వరి పొలం ఎండిపోతుందని అన్నారు. గత ప్రభుత్వంలో నీరు పుష్కలంగా ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా నీరు రావడం లేదని అన్నారు. भारी मास कालवा बुद्धारा కాలువ ఇంతకుముందు వచ్చేది ఎప్పుడు వెళ్ళిపోయింది అంటాడు వాడు. ఈ రోజుకి కాలువ ఫుల్గా నడిచేది ఆట. ఈ కాలువ తీసిన కాడ నుంచి ఫుల్ నడిచేది. ఇప్పుడు ఏది? ఇప్పుడు ఒక మూట నీళ్ళు కూడా రాలే. రైతులు మీరే కదా మార్పు కావాలి మార్పు ఇచ్చినాం. ఏది మరి రాఘవయ్య కుంట అన్ని కుంటలు సస్యశ్యామలైనాయి. మా సామ్య కుంట కింద 80 ఎకరాల భూమిని సాగు చేసేటోళ్ళం. ఇప్పుడు 10 ఎకరాలు కూడా మాకు పండని పరిస్థితి అయిపోయింది. నాకే 3 ఎకరాలు ఉన్నది. నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నాలాంటి మిత్రులకు మాలాంటి తమ్ముళ్లకు ఎలాంటి ప్రాబ్లం వస్తుంది? ఇగో మిర్చి పంటను క్యాన్సిల్ చేసుకొని పొలానికి పొట్ట మీద వచ్చిన పొలానికి నీళ్ళు వేసుకోవడానికి సామ్య కుంటలో నీళ్ళు ఎలాంటి లేనే లేదు. ఈ ప్రభుత్వము దయచేసి మాకు సీరోలు లాస్ట్ మా కురి మండలంలో సీరోల్ మండలం ఒకటి కొత్తగా ఏర్పడ్డది. లాస్ట్ కాలువ మాది. అక్కడ కూడా నీళ్ళు రావడం లేదు. అధికారులకు ఫోన్ చేస్తే ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అంటున్నారు. కానీ మహబూబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు అక్కడనే తిప్పుకుంటున్నారు. అంటే ఆ పలుకుబడి ఉన్నది. మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇంతకుముందు గతంలో రెడ్డి అన్నయ్య గారు ఉన్నారు. ప్రతిసారి రైతుల కోసం పనిచేసేటోడు. అరే మాకు నీళ్లు పంపివని సీఎం దగ్గర పోయి కొట్టాడేటోడు. మా ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? మేము కూడా గెలిపించాం కదా, మేము కూడా ఓటేసాం కదా, 52 ఓట్లు మెజార్టీతో గెలిపించాం మీకు. ఇదేనా మా పరిస్థితి? ఇదేనా అండి మీరు చేసేది మాకు న్యాయం? మేమేం తప్పు చేశాం? సీరోల్ మండలం వాళ్ళు ఏం తప్పు చేశారు అది చెప్పండి మీరు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం ఉన్నారు, మీరు కూడా రైతు కుటుంబం అని అంటూనే ఉన్నారు కదా. ఏది మరి రైతులకు ఏది మరి మీరు చేసేది న్యాయం? రైతులకు చేయమని చెప్పాం కదా. రైతుల కోసం మీరు రైతులు వేస్తేనే కదా మీకు ఓటేసి ఇన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000, 30,000, 70,000 మెజార్టీతో వచ్చింది. మా రైతులకి నువ్వు మా ఉసు మీరు ఎట్టుపోతారు చెప్పండి. ఒక్కొక్క పంటకు కాదు కదా లక్షలు పెట్టండి. నా 3 ఎకరాలకు 80,000 పెట్టుకున్నా. ఇప్పుడు నీళ్ళు లేకపోతే మా తమ్ముడు మిత్రుడి దగ్గర బావిలో నీళ్ళు తీసుకొని నడిపిస్తే అది కూడా లేకపోయా. అది కూడా కరెంటు మాకు 5 వరకే ఇస్తారు. పొద్దున 9 స్టార్ట్ చేస్తే మళ్ళీ రాత్రి ఇప్పుడు మధ్యాహ్నం 5 క్లోజ్ చేస్తారు. రాత్రి మళ్ళీ నీళ్లు అడిగిన మా ఎమ్మెల్యే రెడ్డి మన రామచంద్ర నాయక్ గారు, డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, పెద్దలు రామచంద్ర నాయక్ గారు, దయచేసి మీరు మమ్మల్ని మా సిరోల్ మండలానికి, నేను వేరే మండలం గురించి మాట్లాడటం లేదు, నా కురి